రేపు 2 సెప్టెంబర్ నాటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతుంది. 100 రోజుల్లో కాంగ్రెస్కు మీరు అవకాశం ఇచ్చి మమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే, కేసీఆర్ను మీరు దించేస్తే 100 రోజుల్లో ఈ హామీలన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి అద్భుతంగా రంగురంగుల కళలతోన అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చినారు. ఆ హామీలు ఇచ్చి ప్రజలను వంచడమే కాదు, బహుశా ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏ పాలక పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఏ పార్టీ కూడా ఇంత ఘోరంగా ప్రజల్ని అవమానించడం, అంటే ప్రజల చైతన్యాన్ని పణంగా పెట్టి ఇక అయ్యే తీరుతుంది మీకెందుకు అని చెప్పి సోనియా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ నుంచి, ప్రియాంక గాంధీ నుంచి, మల్లికార్జున ఖర్గే గారి నుంచి మొదలు పెడితే ఎక్కడికక్కడ ఏ వర్గానికి ఆ వర్గానికి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను విడుదల చేసి ప్రత్యేకమైన డిక్లరేషన్లను వెల్లడించి మేము అమలు చేసి తీరుతున్నామని చెప్పినారు. మీడియా మిత్రులు అప్పట్లో వాళ్ళు ఈ డిక్లరేషన్స్ చేస్తున్నటువంటి సందర్భంగా మీరు అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఈ హామీలన్నీ కూడా అమలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ అవుతుందో ఏడాదికి మీకు ఏమైనా అంచనా ఉందా? దానికి మార్గాలేంటి? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది సాధ్యం కాదని విఘ్నులు అంటున్నారు. అధికార పార్టీ, ఆనాటికి అధికార పార్టీగా ఉండేటువంటి బీఆర్ఎస్ అంటా ఉంది, సమాజంలోని మేధావులు అంటున్నారు, ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇవన్నీ పూర్తిగా సాధ్యం కానటువంటి హామీలుగా మిగిలిపోతాయి అంటున్నారంటే ఇక బట్టి విక్రమార్క గారు ఓ దిక్కు, రేవంత్ రెడ్డి గారు ఓ దిక్కు, ఆయన మాట్లాడిన మాటలు ఓ అబ్బా ఇంత పొడవు కాదు. ఇక బట్టి విక్రమార్క గారు అచ్చం ఆంధ్ర భాషల ఏమండి మాకేం పరిజ్ఞానం లేదా, మాకేం అనుభవం లేదా, మాది 130 ఏళ్ల పార్టీ, 130 ఏళ్ళు దాటిన పార్టీ, 50 సంవత్సరాల పైచిలకు అధికారం నిర్వహించినటువంటి పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ, మాకు అనుభవం లేకుండానే లెక్కలు వేసుకోకుండానే బాధ్యతారహితంగానే ఇలా చెప్తున్నాం అనుకుంటున్నారా? సరిగా ఆయన తనదైనటువంటి శైలిలో అవన్నీ చెప్పి తమకు అనుభవం ఉన్నట్లు, తమ పార్టీకి అనుభవం ఉన్నట్లు, అన్ని లెక్కలు బేరీజ్ వేసుకొనే ఈ హామీలన్నీ ఇస్తున్నట్లు, కాబట్టి ఈ హామీలకు ఏమీ ఢోకా లేదని చెప్పి డంకా బజాయించి చెప్పినారు. ఎన్నికలకు పోయేటువంటి సమయంలో ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇస్తున్నటువంటి సందర్భంగా ఎక్కడ కూడా ఇప్పుడుండేటువంటి కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పులు మా హామీలకు అడ్డొస్తాయేమో, లేదా ఆ హామీలను అధిగమించడానికి, ఆ అప్పుల్ని అధిగమించడానికి, మా హామీల్ని అమలుపరచడానికి మా ముందు ఉండేటువంటి మార్గాలు ఇవి, మేము ఈ రకంగా ఆదాయ మార్గాలను పెంచబోతున్నామని చెప్పి కూడా ఆనాడు ప్రజలకు ఎక్కడ చెప్పలే. అన్ని అభూత కల్పనలు. వాళ్ళు ఒక్కొక్క డిక్లరేషన్ మీ అందరికీ తెలుసు, గతంలో చెప్పినాం, మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఇది స్వయంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి వరంగల్లో చేసినటువంటి రైతు డిక్లరేషన్. ఈ రైతు డిక్లరేషన్కి సంబంధించి ఏమేమి చెప్పినరో మళ్ళీ నేను వివరిస్తా. అదేవిధంగా ఒక్కో రోడ్డు పట్టుకోండి, తర్వాత చూపిద్దాం. ఇది చేవెళ్ళ SC/ST డిక్లరేషన్, కామారెడ్డి BC డిక్లరేషన్, ఇది మైనార్టీ డిక్లరేషన్, ఇక హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, తెలంగాణ కాంగ్రెస్ జాబ్ క్యాలెండరు, ఆ తర్వాత ఒక్క ఊర్లో మాత్రమే ఒక ప్రాజెక్టుగా, పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టినటువంటి నల్లమల డిక్లరేషన్ అనేటువంటిది, ఇది గిరి జల వికాసం అని ఒకటే ఒక ఊర్లో దాదాపు 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు మొన్న పెరిగిన వాటితో కలుపుకుంటే ఇంకా చాలా అవుతాయి. వాటిలలో ఒకటే ఒక గ్రామంలో అమలు చేసినటువంటి దీన్ని మొత్తం రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఒక ప్రాజెక్టుగా చూపించినారు. సో ఈ డిక్లరేషన్స్ అన్నింటి ద్వారా, డిక్లరేషన్స్లో అంతర్భాగంగా ఉండేటువంటి హామీలు అన్నీ కలుపుకుంటే 420 హామీలు దిఖాదో సాబ్, 420 హామీలు ఈ డిక్లరేషన్స్. వీటికి 1000 రోజులు అవుతుంది. మామూలుగా సహజంగానో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే
మనం దశదిన కర్మనో, ఏకాదశ దిన కర్మనో, 12 రోజుల్లో చేస్తాం. మరి ఈ 1000 రోజుల తదినం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెట్టాల్సి వస్తుంది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్కు ఇచ్చిన హామీలు మరిచి ప్రజల్ని వంచినందుకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇవాళ 1000 రోజులు అవుతున్నా రేపు సెప్టెంబర్ 2కి అమలు చేయనటువంటి వాళ్ళ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ ఎక్కడికక్కడ వాళ్ళ ధోకాను, వాళ్ళ మోసాన్ని ఎక్కడికక్కడ వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ నుంచి బీఆర్ఎస్ పిలిపిస్తున్నది, ప్రజలకు పిలిపిస్తున్నది. బీఆర్ఎస్ శ్రేణులే కాదు, యావత్ ప్రజానికానికి మీ నిరసనను, మీ వ్యతిరేకతను, మీ డిమాండ్ను బయటికి వచ్చి ప్రకటించాలి. మౌనంగా మేము భరించడానికి సిద్ధంగా లేము. మీ మోసాన్ని అడ్డుకొని తీరుతాం, మీ మోసాన్ని ఎండగడతాం అనేటువంటి విధంగా ఎక్కడికక్కడ ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ యొక్క నిరసనను తెలియాల్సి ఉంటుంది. దానికోసం ఒక ఆందోళన కార్యక్రమాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ చర్చించి ఒక షెడ్యూల్ని విడుదల చేయడానికి సన్నద్ధం చేసినారు. అది వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం. మొన్న టెలికాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని పార్టీ శ్రేణులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దీన్ని వాళ్ళ పార్టీ పరంగా అధికారికంగా అనౌన్స్ చేస్తున్నాం. షెడ్యూల్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు ఉండేటువంటి 9వ తారీఖు దాకా ఉండేటువంటి దాదాపు అంటే 1st to 8th 9 days అవుతుంది. ఏమండి 8 days 8 రోజుల పాటు, సరిగ్గా 8 రోజుల పాటు ఉండేటువంటి ఈ షెడ్యూల్ని మేము ప్రకటిస్తున్నాం. మొదటి రోజు 1st సెప్టెంబర్ నాడు ఈ ప్రభుత్వం మీద తెలంగాణ భవన్లో ఇక్కడే ఒక లోగోను ఆవిష్కరించి ఛార్జ్షీట్ను ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ను నమోదు చేస్తూ ప్రజలకు విడుదల చేస్తాం. 2 సెప్టెంబర్ నాడు 6 గ్యారంటీల వైఫల్యాల మీద నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు, బాకీ కార్డులను పంచటం, ప్రజలకు 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శన చేస్తాం. అదేవిధంగా 3వ తేదీ నాడు వ్యవసాయ విధ్వంసం పైన 22A కింద 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినటువంటి వ్యవసాయ భూములను పెట్టిన దానికి, వ్యవసాయ విధ్వంసం రెండింటి మీద వ్యవసాయం, నీటిపారుదల రంగం, విద్యుత్తు, యూరియా, రైతు బీమా కొరకు రైతు సదస్సులు గ్రామీణ ప్రాంతాలలో, హైదరాబాద్ మరియు అర్బన్ ప్రాంతాలలో ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించేటట్లుగా 3వ తారీఖు నాడు, అదేవిధంగా 4వ తేదీ నాడు వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సదస్సులు, మహిళలకు 2500 ఇస్తామని ఇవ్వకపోవడం, కేసీఆర్ కిట్టును బంద్ చేయడం, కళ్యాణ లక్ష్మికి మంగళం పాడడానికి సన్నద్ధం కావడం, షాది ముబారకు మంగళం పాడడం, తులం బంగారం పూర్తిగా ఎగ్గొట్టడం, ఎక్కడ ఇవ్వకుండా విద్యార్థినులకు స్కూటీలు ఇవన్నీ ప్రభుత్వానికి నిరసనగా వంట వార్పు ఉంటుంది. 4వ తేదీ నాడు ఈ అన్ని కార్యక్రమాలని ఎత్తి చూపుతూ వంట వార్పు. 5వ తేదీ నాడు విద్యార్థులు, యువత, ఫీజు రియంబర్స్మెంట్ను, జాబ్ క్యాలెండర్ వైఫల్యము, యూత్ డిక్లరేషన్ అమలు, వీటి కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు ఉంటాయి యువత, విద్యార్థుల చేత. అదేవిధంగా ఆదిలాబాద్ మరియు సింగరేణి నియోజకవర్గాలలో, సింగరేణి ప్రాంత నియోజకవర్గాలలో ప్రత్యేక నిరసనలు ఉంటాయి. 12 నియోజకవర్గాల్లో నిరసన సదస్సులు ఏర్పాటు చేస్తారు. అదే 5వ తేదీ నాడు. 6వ తేదీ నాడు హైదరాబాద్ నగరానికి సంబంధించి మిగిలిన తెలంగాణ నియోజకవర్గాల్లో కూడా తాగునీరు, వీధి దీపాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్, బస్సీ దవాఖానా సాధనకై ఆటోల ర్యాలీ ఉంటుంది. 6వ తేదీ నాడు భారీగా ఆటో ర్యాలీ హైదరాబాద్ మహానగరంలో. మిగిలిన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అదే రోజు పల్లెల విధ్వంసం, పడకేసినటువంటి పారిశుద్ధ్యానికి నిరసనగా గ్రామాల్లో ఎక్కడికక్కడ ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో నిరసన కార్యక్రమాలు అక్కడ స్థానిక ప్రజలు చేసేటట్లుగా పిలుపునిస్తున్నాం. 7వ తేదీ నాడు ప్రజావాణిలో భాగంగా అన్ని జిల్లా మరియు మండల ప్రజావాణి కేంద్రాల్లో 420 హామీల అమలుపై వినతి పత్రాల, సామూహిక వినతి పత్రాల సమర్పణ. 8వ తేదీ నాడు జిల్లా కేంద్రాల్లో 7 రోజుల కార్యక్రమాలపై మరోసారి ప్రెస్ మీట్ పెట్టి
అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాలు ఇస్తూ సెప్టెంబర్ 10వ తేదీన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఈ రకంగా 8 రోజుల కార్యక్రమంతో పాటు సెప్టెంబర్ 10 నాడు ఉండేటువంటి ఉద్యోగ సంఘాల యొక్క ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్లకు మద్దతునిస్తూ ఎక్కడికక్కడ అందులో పాల్గొనడం జరుగుతుంది, సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఇక వాళ్ళు ఆనాడు చెప్పినటువంటిది ఇది మచ్చుకు కొన్ని ఎన్నికలు జరిగేటువంటి సమయానికి 30 తారీఖు నవంబర్ 23 ఈనాడు పత్రికలు ఇచ్చినారు. ఇట్లా అన్ని పత్రికలలో భారీ భారీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు ఏవి హామీలకు సంబంధించి. ఇది వెలుగులో ఇది నవంబర్ 30, 2023 పోలింగ్కు ముందు నేను చెప్పేది. ఇది వెలుగు 7 మే 2024 ప్రభుత్వం వచ్చినాక పార్లమెంట్ ఎన్నికల సమయంలో. ఇక దేవుళ్ళ మీద ఒట్లు, గుళ్ళ మీద ఒట్లు, ఎవరైనా ప్రజలు మర్చిపోయిన దేవుడు ఉంటే కూడా రేవంత్ రెడ్డి మరి గుర్తు చేసి ఆ దేవుని పేరు మీద ఒట్టు పెట్టి అందరినీ గుర్తు చేసి దేవుళ్ళందరినీ కూడా గుర్తు చేసి ఒట్లు పెట్టించినారు. ఈ ఒట్లకు కూడా ఏమన్నా నమ్ముతారో నంబర్ అనేప్పుడు ఎన్నికల టైంలో వీళ్ళ ముఖాలకు అదనపు అట్రాక్షన్ ఉండాలి, అదనపు ఆకర్షణ ఉండాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారి, ఖర్గే గారి, సోనియా గాంధీ గారి ఫోటోలతో పాటు ప్రజలు చాలా సులభంగా భ్రమలకు గురయ్యేటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఈ కార్డులు కొట్టించినారు. బ్యాంకు ఏటీఎం కార్డుల్లాగా ఎవరైనా చూస్తే సామాన్య జనం ఈ కార్డులు కొట్టించి వాళ్ళకి ఇచ్చి కార్డులు పంచుతూ మీరు ఇది భద్రంగా పెట్టుకోండి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ అమలవుతాయి, మీకు ఇల్లు కావాలన్నా 2500 కావాలన్నా, పెరిగే పెన్షన్ కావాలన్నా, తులం బంగారు కావాలన్నా, రైతు భరోసా 3 కిస్తులు సంవత్సరానికి కేసీఆర్ 2 ఇస్తుండే అది కూడా మేము పెంచిస్తాం అని చెప్పి రకరకాలుగా చెప్పి గ్యారంటీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చింది. ఈ ఫ్రంట్ సైడ్ ఇట్లుంటుంది, బ్యాక్ సైడ్ ఇట్లా వారి సింబల్తో పాటు రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంటుంది. దీని కింద రాసినారు, as soon as Congress government is formed in Telangana, these guarantees will be fulfilled. This is a Congress program and cannot be used for any other purposes. అంటే ప్రత్యేకంగా దీనికోసమే మేము ఈ కార్డులు ఇస్తున్నాము, ఇవి భద్రంగా పెట్టుకోండి అని చెప్పినారు. ఇంత పెద్ద ఎత్తున మోసం చేయడం, చీటింగ్ చేయడం అనేది భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? ఇప్పటి వరకు ఏదైనా ఒక పార్టీ ఓ 2, 3, 4 ప్రధానమైనటువంటి హామీలు చేస్తే చాలా మటుకు అమలు చేసి 1, 6 చేయలేకపోతే ప్రజలకు చెప్పుకుంటారు, ఈ ప్రత్యేక పరిస్థితులలో మేము చేయలేకపోయినాం, మిగతా అన్ని కూడా మేము చేసినాం, చేయగలిగినాం అని చెప్తారు. చేసిన మొత్తం ఎగ్గొట్టేటువంటి, ఇంతగా మోసం చేసేటువంటి, ఇప్పుడు ఒకరికో ఇద్దరికో ఏదైనా మోసం జరిగితే, ఒకరినో ఇద్దరినో ఎక్కడైనా వంచిస్తే, మోసం చేస్తే మోసం కింద మనం క్రిమినల్ కేసు కూడా వేయచ్చు. పోలీసులు తీసుకోకుండా ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించవచ్చు. కానీ 4 కోట్ల మందిని మోసం చేసినటువంటి దాని మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయాలి, ఎన్ని కంప్లైంట్లు పడాలి, ఇప్పుడు ఎవరి మీద పెట్టాలన్నట్లు తెలంగాణ ప్రజలు క్రిమినల్ కంప్లైంట్ ఎవరి మీద రిజిస్టర్ చేయాలా? సుమోటోగా చేస్తుందా పోలీసు? సోనియా గాంధీ పేరు వాడుకుంట్రీ, సోనియా గాంధీ బొమ్మ వాడుకుంట్రీ, రాహుల్ గాంధీ బొమ్మ వాడుకుంట్రీ, ప్రియాంక గాంధీ బొమ్మ వాడుకుంట్రీ, మీ ముఖాలు చెల్లవని. మరి డిక్లరేషన్ చేసినటువంటి ఆయా జాగాలకు వచ్చి నిజంగానే మీరు ఏది ఎంత అమలు చేసినారో మీరు రాహుల్ గాంధీ గారితో చెప్పేయండి, ప్రియాంక గాంధీ గారిని పిలిపించి చెప్పేయండి. నిరుద్యోగ భృతి ఒక్కరికన్నా ఇచ్చిండ్రా రాష్ట్రంలో? స్కూటీ ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ విడుదల చేసిండ్రా? అమలు చేసిండ్రా? మా ప్రభుత్వంలో కేసీఆర్ ఫైనలైజ్ చేసినటువంటి జాబ్స్నే మీరు వచ్చిన కాయిదాలు ఇచ్చి ఇవి మాదే అని చెప్పుకుంటారు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఇలా నిరుద్యోగ యువత అంతా కూడా రోడ్లు పట్టుకొని ఆందోళన చేస్తూ ఉంది. వాళ్ళ మాటలకు కానీ వాళ్ళ ప్రశ్నలకు కానీ జవాబు ఇచ్చేటువంటి స్థితిలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉన్నారా? ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు కానీ ఉన్నారా?
వాళ్ళంతా మీ వాళ్లే కదా గతంలో, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళ ఆశలు నెరవేరాలని, వాళ్ళ కోరికలు నెరవేరాలని అప్పుడున్న ప్రభుత్వాన్ని కాదని మిమ్మల్ని అందలం ఎక్కించినారు. ఇలా వాళ్ళ మీద లాఠీ దెబ్బలు ప్రయోగించి వాళ్ళ పై విమానం మొత్తం మోగిస్తారు మీరు. ఇక ఆఖరికి సంస్కారం లేకుండా ఉద్యోగాలు ఆశించే పిల్లల్ని ఎండ్రిందాగి చచ్చిపోమని కూడా చెప్పే ముఖ్యమంత్రి. ఏంది మీ నిర్వాహకం అసలు రాష్ట్రంలో? ఇలా రైతులు సంతోషంగా ఉన్నారా? అన్ని సవ్యంగా ఉన్నటువంటి టైంలో కరెంట్ ఇయనికే యూరియా ఇయనికే కూడా చేతగానటువంటి అసమర్థ సర్కార్ ఇది. ఇలా ఉన్న నీళ్లను ఆంధ్రాకు పంపించేసి తమాషా చూస్తూ ఉంది. గోదావరి నీళ్ల నదికు, కృష్ణా నీళ్ల నదికు యథేచ్ఛగా పంపించడమే కాదు, కంప్లీట్గా ధారాదత్తం చేయడానికి పూనుకున్నది, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటిది తెలంగాణ ప్రజల సర్కారు కాదు ఇది. ముమ్మాటికి 100% ఆంధ్ర ప్రయోజనాలను నెరవేర్చడానికి ఉన్నటువంటి ఒక బానిస సర్కార్ ఇది. చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది ఈ మాట. ఇక్కడ ఏ అంశంలో తెలంగాణ ఆత్మను మీరు ప్రదర్శిస్తున్నారు, వ్యక్తీకరిస్తున్నారు, ఆవిష్కరిస్తున్నారు? ఎన్నో త్యాగాలు చేసి 2 తరాల జీవితం కోల్పోయి తెలంగాణ సమాజం త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకొని ఒక క్రమ పద్ధతిలో దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఇంకా అక్కడ నెరవేరవలసినటువంటి కొన్ని ఆశలు కానీ, కొన్ని కార్యక్రమాలు కానీ అమలు కావాల్సినవి ఉన్న చోట ఓపికగా సమాజాన్ని ముందుకు పోనీయకుండా ఇక్కడ ఏదో జరిగిపోలేదు, ఇంకా మేము వస్తే మొత్తం ఉల్టా తిప్పేస్తాం ప్లేట్ అనేటువంటి విధంగా ఆకాశం అంత ఎత్తు అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినారు. మరి అలా మేము సూటిగా అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు భారతదేశంలో దేశమంతా తిరుక్కుంటా ప్రత్యేకంగా యువతీ యువకుల్ని చాలా పెద్ద ఎత్తున ఆకర్షించడానికి వారు గంభీరమైన ఉపన్యాసాలు చేస్తున్నారు. చాలా ఉపన్యాసాలు నాకు కూడా నచ్చినాయి, నిజంగా చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా. కానీ అదే ఉపన్యాసాలు తెలంగాణకు వచ్చి చేయమని అడుగుతున్నాం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి చేయమని అడుగుతున్నాం, అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి రాహుల్ గాంధీ గారిని అదే ఉపన్యాసాలు చేయమంటున్నాం. మీ సర్కారు ఇక్కడ ఏమి హామీలు ఇచ్చిందో, ఏమి అమలు చేయలేదో, ఏమి అమలు చేసిందో వివరణ ఇవ్వండి తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతి యువకులకు, మీపై ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్లకు. దేశంలో ఉండేటువంటి ప్రజలకు కానీ, దేశంలో ఉండేటువంటి కొత్త తరం యువతి యువకులకు కానీ మీరు గొప్ప ఆశలు కల్పిస్తున్నారు కదా, సంతోషమే. మరి ఇక్కడికి వచ్చి హతాశులైనటువంటి తెలంగాణ సమాజపు యువతి యువకులకు నమ్మకాన్ని కల్పియండి. ఆటో డ్రైవర్లు చచ్చిపోయి, రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని, నిరుద్యోగ యువకులు వాళ్ళు దిక్కు దారి తోచనటువంటి పరిస్థితులలో వాళ్ళు చాలా భయంకరమైనటువంటి స్ట్రెస్కు గురవుతున్నారు. పరీక్షలు పెట్టడానికి చేత కాదు, లేక పెట్టిన ఒక పరీక్ష లోపభూయిష్టమైనటువంటిది గ్రూప్ 1 పెడితే. అందువల్ల ఇది సమయం, 1000 రోజుల సమయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓపికగా ఉంటూ ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతతోన శాసనసభలో కానీ బయట కానీ ఆయా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూనే, మా కోణం తెలియజేస్తూనే, ప్రజలకు విషయాలు అర్థమయ్యేటట్లు బాధ్యతగా మేము చెప్పేది చెప్తూనే, ఇప్పుడు మొత్తంగా తెలంగాణ సమాజమే ఒక నిండైన వైఖరి తీసుకునేటువంటి సందర్భం ఇది అలసత్వానికి అవకాశం లేదు. ఇప్పుడు 1000 రోజులైనాక కూడా మనం మౌనంగా ఉండలేము. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ ఇప్పుడు మేము ప్రకటించినటువంటి ఈ కార్యాచరణను, ఈ కార్యక్రమాన్ని యథాతథంగా తూచా తప్పకుండా దాన్ని అమలు చేయడం ద్వారా మీ నిరసనను, మీ వ్యతిరేకతను గళం వినిపించాలి. ఈ ప్రభుత్వం యొక్క మొండితనాన్ని, ఎగవేత ధోరణిని సంపూర్ణంగా ఎండగట్టాలి. మళ్ళీ వాళ్ళు భవిష్యత్తులో వచ్చి గ్రామాల్లోకి వచ్చి పాదం మోపి చెప్పుకునేటువంటి అవకాశమే లేకుండా, ఇప్పటి నుంచే వాళ్ళకి స్థానం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత రైతాంగం మీద, యువతి యువకుల మీద, ప్రజల మీద, మహిళల మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు. జై తెలంగాణ.